హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మద్ర దేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం 18 సంవత్సరాల పాటు సావిత్రీదేవిని ఆరాధిస్తారు. అతని అకుంఠిత దీక్షకు మెచ్చిన సావిత్రీదేవి ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు. అతని భక్తికి మెచ్చిన దేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు 9 పుత్రులు కలుగుతారని అనుగ్రహిస్తుంది. అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచుకుంటారు. యుక్త వయస్సు రాగానే సావిత్రి సాళ్వరాజ వంశస్థుడైన సత్యవంతుని గుణగణాలు విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. సత్యవంతుని అసలు పేరు జితాశ్వుడు. కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం వల్ల సత్యవంతుడు అనే పేరు పొందుతాడు. అతని తండ్రి జుమకేన్సుడు రాజ్యాన్ని కంటిచూపును పోగొట్టుకొని భార్య సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక్క కుమారుడైన సత్యవంతునిపైనే ఆశలు పెట్టుకుని జీవిస్తుంటాడు. నారదుని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంటుంది. నారదుడు సత్యవంతుని ఆయుష్ ప్రమాణం 1 సంవత్సర కాలమేనని, అటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెబుతాడు. కానీ దృఢచిత్తయై సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కోగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థిస్తుంది. నారదుడు ఆమెకు బాలా త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని బోధించిన తరువాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోతాడు. మద్రదేశపు రాకుమారిగా అతి గారాభంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది. అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంలో మునిగి తేలుతున్న మనస్సులో నారదుని మాటలు మననం చేసుకుంటూనే ఉంటుంది. మహర్షి చెప్పిన కాలానికి 4 రోజుల ముందుగా సావిత్రి బాలా త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభిస్తుంది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది. 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది. తరువాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరక్కపోవటంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి చెట్టుకే చీర రవికలు పెట్టి 108 సార్లు నూలు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది. తరువాత భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది. నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెబుతున్న విశేషాలు వింటూ ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంటుంది. కాసేపయ్యాక ఆ దుర్ఘడియ రానే వచ్చింది. నడిచి నడిచి అలసిన భర్తను తన వడిలో పడుకోబెట్టుకుంటుంది సావిత్రి. మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు. ఇంతలో మహిషువు గంటలు గణగణామని మోగగా పాశహస్తుడై భీకరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవుని చెరపట్టి లాగాడు. త్రిరాత్ర వ్రతం చేసిన ఫలము వల్ల ఎవరికీ కనిపించని ఆ భీకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపిస్తాయి.
సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకువెళ్తున్న యముణ్ణి అడ్డుకుంది. అతను చూసి కూడా చలించని ఆమెతో, యముడు, నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు. విగతజీవుడైన తన భర్త శవాన్ని చెట్టుచాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది. ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు, నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తాను కోరుకో అంటాడు. ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరింది. యముడు ఆ వరాన్ని ప్రసాదించినా సావిత్రి ఆయనను అనుసరించటం మానలేదు. అప్పుడు యముడు, అమ్మా, మొండితనం మాని తిరిగి వెళ్ళిపో. అలాగే మరొక్క వరం, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగానే సావిత్రి తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది. ఆమె కోరిక మన్నించి అశ్వపతికి 9 పుత్రులను అనుగ్రహించాడు యముడు. అయినప్పటికీ సావిత్రి పట్టువీడక యముణ్ణి అనుసరిస్తూ, స్వామి, 7 అడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులవుతారు కదా, మనిద్దరం అంతకన్నా ఎక్కువ నడటం వల్ల ఆత్మబంధువులము అయ్యాము కదా అని అన్నది. దానికి యముడు, సావిత్రి, నీ మాటలు నన్ను సంతోషపరిచాయి, మరొక్క వరమిస్తాను అడుగు అంటాడు. స్వామి, మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని చేతులు జోడించి ఆ యముణ్ణి కోరిద్ది. యముడు ఆమె విధేయతలను, సమయస్ఫూర్తిని మెచ్చుకుని సత్యవంతునికి పునర్జీవితుడిని చేసి వారిద్దరిని దీవించి పంపుతాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.